వెల్కమ్ టు సరదా ముచ్చట్లు. అక్కేంది టాపిక్లనేమో టైంపాస్ ముచ్చట్లు అని చెప్తుంది, మళ్ళీ సరదా ముచ్చట్లు అంటుంది ఏంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, లాస్ట్ టైము వీడియోలో చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. సరదా ముచ్చట్లన్నా టాపిక్ ముచ్చట్లన్నా ఒకటే. అయితే నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఫస్ట్ వీడియోనే నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఇంకొక టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, నేను ఇది చెప్పే ముందు మీకు ఒక రీసెంట్గా ఆర్సీబీ గురించి చెప్తానండి. 18 సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు టీము, కప్పు గెలుచుకుంది. టీం మొత్తం అందరికీ మనం ముందు కంగ్రాట్స్ చెప్తామండి. చెప్పే తర్వాత 11 మెంబర్స్ ఏమో చనిపోయారన్నారు కదా, ఆ టాపికే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకండి మనము అంత గుంపులుగా ఉండే చోటకి వెళ్ళడము అవసరమా? మొన్ననేమో పుష్ప 2 అలాగే అయింది, ఇప్పుడేమో ఆర్సీబీ అలాగే అయింది. అంటే చాలామంది జనాలు మనము కోహ్లీని కొందరేమో ఫైన్ వేయాలంట, కొందరేమో ఉరి తీయాలంటారు. ఎందుకండి? కోహ్లీ రమ్మని చెప్పాడే అనుకో, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి. గవర్నమెంట్ది 100% తప్పే. అది సరిగ్గా మేనేజ్ చేయలేదు, అంతమందిని చేయనప్పుడు అలా అంతమందిని పిలవద్దు. అలా ఎందుకు చేయాలి? మళ్ళీ టాపిక్లో నేను చిన్నప్పుడు చెప్తానండి. మా చిన్నోడు చిన్నగా ఉన్నాడు, వాడు ఒక 5 years అట్లా ఉన్నాడు. అప్పుడు శ్రీరామనవమి అనుకుంటా, అప్పుడు వెళ్ళాం మేము. శ్రీరామనవమి పెళ్ళి అయ్యాక అందరం దగ్గర కూర్చున్నాం అన్నట్టు. కొంచెం కరెక్ట్ తెలుస్తుంటుంది కదా దేవుడి దగ్గర అన్నట్టు కూర్చున్నాము. శ్రీరామనవమి అనగానే మనకు గుర్తుకొచ్చేటి ఏంటి? ముత్యాల గురించి ఎంతమంది వచ్చారంటే అమ్మో అని చెప్పి ముందే జాగ్రత్త పడి మా చిన్నోని దూరంగా తీసుకెళ్ళి నిలబడ్డానండి. ఒకటే అసలు పంతులు మాత్రం నమస్తే పెట్టి వెళ్ళిపోయాడు. మొత్తం పందిరంతా మీద పడిపోయిందండి అందరికీ. అందుకోసం నేను చెప్పే సలహా ఏందయ్యా, సలహా అనుకోండి ఏమన్నా అనుకోండి అండి, గుంపుగా ఉన్న దగ్గరికి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకండి ప్లీజ్. నాకు అసలు ఆ పుష్ప 2లో అలా జరిగినందుకు ఆ సినిమా థియేటర్కి ఆమె పోవడం 10 గంటలకు అవసరమా అనిపించింది. అలా చేయకండి. మన టాపిక్ వచ్చేద్దామండి ఇక. ఎందుకంటే నా విషయం ఏంది, 4 మంచి ముచ్చట్లలో 2 వింటారని ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి. నా మనసులో ఉన్న ముచ్చట చెప్తున్నాను మీకు. అక్కనే మాట్లాడిందని సర్దుకోండి. ఇంకో విషయము, ఇక్కడ ఈ బాటిల్ చూస్తుంటే మీకు ఇప్పటివరకు ఏమైనా అర్థమైందా? చూడండి, ఇన్ని సేమ్ ఉన్నాయి ఆ కలరు, ఇది ఒక్కటి చేంజ్ ఉంది కదా. సమ్మర్ వచ్చిందా, మా చిన్నోడు ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఫుల్ ఫ్యాన్. వాడు క్రికెట్ ఆడిండు, ఇలాంటి మూత పోయింది. వారం రోజులు చూసి ఏమనుకున్నా అంటే, ఇక పిల్లలు కాకపోతే మనం చేస్తామా అండి అల్లరి. అందుకోసమే ఈ బాటిలు ఇలా వచ్చిందండి. మీకు ఏం చెప్తున్నంటే, అక్క మాకు ఇదంతా ఏం చెప్తున్నావు అనుకుంటున్నారేమో. ఇలా ఉంది బాటిల్స్ ఇలా ఉన్నాక దానిపైన ఇలా ఉంది. ఈసారి మీరు తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకటి ఎక్స్ట్రా వచ్చిందన్నట్టు. ఇలా మూతున్నాయి తెచ్చుకోండి. ఎందుకంటే మన బాటిల్ పగిలిపోయినా మూత మనకు ఉపయోగపడుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇలా ముందు బాటిల్ మూతలు ఎలా ఉన్నాయో చూసుకొని నెక్స్ట్ వాటికి ఎక్స్ట్రా ఉన్న మూతలు కొనండి. మనకి ఈ బాటిల్ వేస్ట్ కాదు, లేకపోతే ఈ బాటిల్ అంతా ఎప్పుడు వేస్ట్ అయ్యేదండి. 6 బాటిళ్ళు కరెక్ట్ పనిచేస్తున్నాయా? ఇది ఒకటి ఎక్స్ట్రానా? 1 2 3 1 2 3 6, ఇవి 6 pairs. అందుకోసమేనండి నేను చెప్పే టాపిక్ ఏంటంటే, బాటిల్ది ఇది బాటిల్ పగిలిపోయినా కానీ ఈ మూత జాగ్రత్త పెట్టుకోండి అని చెప్తున్నాను. మన బాటిల్స్లలో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, దాని గురించి నేను చెప్పింది. టాపిక్స్ 2 అర్థమైనాయి కదా. అక్క చెప్పిన ముచ్చట్లు 2. ఒకటి, వాటర్ బాటిల్స్ పాడు చేయవద్దు. ఇంకోటి, గుంపుగా ఉన్న చోటికి కొంచెం ఆలోచించి వెళ్ళండి, సరేనా? ప్లీజ్ లైక్ కొట్టండి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి అక్కని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవ్రీబడి.